మళ్ళీ ప్రజల్ని నష్టపరచడానికి మాత్రమే పూనుకోవడం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పరిస్థితిలోనే ఉంది. ఇలాంటి ప్రభుత్వాలని మనం ఎండగట్టాలి అంటే ఏం చేయాలి అనేది మనం చాలా గట్టి బలంగా కూడా ఒక నిర్మాణం అయితే చేసుకోవాలి. నిర్మాణం ఉంటేనే, ఒక కమిటీ ఉంటేనే దాని ద్వారా మనం పని చేయగలుగుతాం. అది గ్రామ స్థాయి వరకు కానీ, జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి ఎక్కడికైనా సరే ఒక కమిటీలు అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఆ కమిటీ అనేది ఈరోజు కనుక మనం కొంచెం ఒక హడక్ కమిటీ లాగానో అనుకొని ఒక ప్రిపరేషన్ ఒకటైతే అనుకోవాలి. అందరం అన్ని జిల్లాలు చేసినాం, ప్రతిసారి ఒకరు మిస్ కావచ్చు. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళతోనే ఒక హడక్ కమిటీ, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటే ఎక్కడైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద ప్రజల దగ్గరికి వెళ్ళి చైతన్య పరిచి మలిగిలో అనేక రకాలుగా చుట్టుపక్కల గ్రామాలను కూడా అవేర్నెస్ కల్పించడం. ఒక యువకుడే రాత్రి బట్టి చెప్పుకుంటూనే ప్రజలందరినీ కూడా, యువతని కూడా కట్టుకొని గ్రామం తిరిగారు. రాత్రిపూట వెళ్ళి తిరిగి ఏ రోజైతే ప్రజాపాలన ఆ ఊర్లో జరుగుతుందో ఆ రోజు గ్రామాలు తరలి వచ్చి అసలు అక్కడ ప్రజలు పోలీసులను కూడా తోచుకొని లోపలికి వచ్చే బలమైన ఉద్యమాన్ని అక్కడ లేవనెత్తడం జరిగింది. అలాంటి పరిస్థితిని, అలాంటి ఉద్యమం అనేది ఇప్పుడున్న యువతలో ఆ రక్తం అనేది మసలాలి. అది మసిలిన రోజే కంపెనీలను మనం కొత్తగా వచ్చిన వాటిని బ్యాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సప్పగా ఉంటే మనకు ప్రొఫెసర్లు ఏంటంటే ఒక దగ్గర కూర్చొని మనల్ని కృషి చేస్తూ ఉంటారు. ముందుకు కొనసాగండి, మేమున్నాం మీకు అనేది మనకు లోతైన రిపోర్ట్స్ అవన్నీ ఇచ్చి చేయించగలుగుతారు. కానీ దాన్ని ముందు తీసుకెళ్ళడానికి మాత్రం యువత చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంతకుముందు అక్క చెప్పింది, మహిళలు అనేది చాలా ఇంపార్టెంట్ కూడా వాళ్ళతో పాటు. ఎందుకంటే మహిళలు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారు, రెండు రకాలుగా ఉండరు. ఇక్కడ కూర్చుందామంటే వాళ్ళు సాయంత్రం దాకైనా నీళ్లు కానీ, రొట్టె కానీ, అన్నం కానీ లేకుండా కూర్చునడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మేము దాంట్లో మొదటి స్థానంలో ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడ మనసు కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే చాలా రకాల కార్యక్రమాలు ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పొల్యూషన్ అంటే ఈ ఉద్యమంలోకి వచ్చిందో తన రోజు టైం ఇస్తుంది, రాగలుగుతుంది, నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా అవసరం కూడా ఇందులోకి రావడానికి, మన కమిటీలో పెట్టుకొని ఉద్యమ పోరాటాలు చేయడానికి. పోలీసు వాళ్ళు బందోబస్తుగా ఉన్న మలిగిలోకి మేము వెళ్ళగలిగాం. మమ్మల్ని దాచిపెట్టారు మలిగి వాళ్ళు.